So today we'll start with this calibration of IR instruments. Calibration of IR instruments. In the last class, we have seen the calibration of UV visible spectrophotometer, and today we'll be seeing the calibration of IR instruments. So as we know that there are two different categories of IR instruments. Like one is dispersive IR, the other is FTIR, Fourier transform infrared spectrophotometer. సో డిస్పర్సివ్ ఐఆర్ ఎఫ్టీఐఆర్కి డిఫరెన్స్ ఏంటి అంటే డిస్పర్సివ్ ఐఆర్లో మనకు డిస్పర్సింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో మనం డిస్పర్సింగ్ ఎలిమెంట్స్ అనేది దేని అంటాము, మోనోక్రోమాటర్స్, గ్రేటింగ్స్ ఉన్నాయి కదా, గ్రేటింగ్స్ అండ్ ప్రిజమ్స్. సో దోస్ ఆర్ జనరలీ కాల్డ్ యాజ్ డిస్పర్సివ్ సిస్టమ్స్ అనమాట. సో అట్లాంటి డిస్పర్సివ్ సిస్టమ్స్ కనుక మన ఇన్స్ట్రుమెంట్లో ఉంది అంటే అట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ని వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ డిస్పర్సివ్ ఐఆర్ ఇన్స్ట్రుమెంట్స్. అలా కాకుండా మోనోక్రోమాటర్ ఆర్ మోనోక్రోమాటర్స్ లేవు అనుకోండి మన ఇన్స్ట్రుమెంట్లో, దెన్ అట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ని మనము ఎఫ్టీఐఆర్ అంటాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ మోనోక్రోమాటర్ దెర్ విల్ బి ఎ కాంపోనెంట్ కాల్డ్ యాజ్ ఇంటర్ఫెరోమీటర్. సో ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద డిస్పర్సివ్ ఐఆర్ అండ్ ఎఫ్టీఐఆర్. సో డిస్పర్సివ్ ఐఆర్కి ఎఫ్టీఐఆర్కి పెద్ద డిఫరెన్స్ ఏంటి అంటే ద వే ద ఇన్స్ట్రుమెంట్ రికార్డ్స్ ది ఐఆర్ స్పెక్ట్రమ్. సో మామూలుగా మనం యూవీ స్పెక్ట్రమ్లో ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూవీ రేంజ్ స్కాన్ చేయాలనుకున్నాం అనుకోండి స్పెక్ట్రమ్ని. సో 200 to 800 స్కాన్ చేయాలనుకున్నప్పుడు వాట్ దిస్ మోనోక్రోమాటర్ డస్ ఈస్, వాట్ ఎవర్ ద లైట్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద లైట్ సోర్స్, ద మోనోక్రోమాటర్ విల్ నౌ సెండ్ ద యూవీ లైట్ వన్ వేవ్ లెంత్ ఆఫ్టర్ ది అదర్. ఫర్ ఎగ్జాంపుల్ 200 నుంచి 400 ఉంది అనుకోండి, 201, 202, 203, 204 ఇట్లా ఒక వేవ్ లెంత్ తర్వాత ఇంకో వేవ్ లెంత్ పంపించి ఆ శాంపుల్ ఎంత అబ్జార్బ్ చేస్తుంది అనేది ఆ సిస్టమ్ రికార్డ్ చేస్తుంది. సో సేమ్ ఇక్కడ డిస్పర్సివ్ ఐఆర్లో కూడా మనం మోనోక్రోమాటర్సే వాడుతున్నాం కదా, లైక్ ప్రిజమ్స్ ఆర్ గ్రేటింగ్స్. సో ఇక్కడ కూడా సేమ్ మెకానిజం ఉంటుంది. అంటే ఏంటి, ఐఆర్ వేవ్ లెంత్ ఉంది కదా మనకు 400 నుంచి 4000 సెంటీమీటర్ ఇన్వర్స్ వరకు. సో ఒక్కొక్క వేవ్ నెంబరు ఒక్కొక్కసారి వెళ్తూ మనకు స్పెక్ట్రమ్ అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే, మామూలుగా యూవీలో మనకు 200 to 400 అంటే 200 నానోమీటర్స్ని మనము ఒక 2 to 3 మినిట్స్లో స్కాన్ చేయొచ్చు. బట్ ఐఆర్లో ఏంటి అంటే 400 నుంచి 4000 సెంటీమీటర్ ఇన్వర్స్ వరకు ఉన్న వేవ్ ఫ్రీక్వెన్సీస్ని మనం రికార్డ్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ వెరీ లాంగ్ టైం. సో హవర్స్ వరకు తీసుకుంటుంది కంప్లీట్ స్పెక్ట్రమ్ రికార్డ్ చేయాలంటే. సో అంత టైం తీసుకుంటే మనకు ఇండస్ట్రీస్లో అట్లా ఫాస్టర్ మెకానిజం లేదు అనుకోండి, ఆర్ ఫాస్టర్ రికార్డింగ్ లేదు అంటే దట్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ టెక్నిక్స్ ఆర్ నాట్ దట్ మచ్ యూజ్. ఎందుకని, ఎక్కువ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఉంటాయి కాబట్టి మనకు అనాలిసిస్ టైం ఎంత తక్కువగా ఉంటే అంత అడ్వాంటేజ్. సో ఇట్లాంటి డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ అవడానికి వాట్ సైంటిస్ట్ డిస్కవర్డ్ ఇస్ దట్ they have dumped this dispersive IR, and instead of this dispersive IR they have developed a new instrument called as Fourier transform infrared spectrophotometer, FTIR అంటాం, FTIR. సో ఎఫ్టీఐఆర్లో మనం ఇందాక చెప్పినట్లుగానే దేర్ విల్ బి నో మోనోక్రోమాటర్స్. ఇన్స్టెడ్ ఆఫ్ మోనోక్రోమాటర్ దేర్ విల్ బి ఏ ఇంటర్ఫెరోమీటర్. సో దాని అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇంటర్ఫెరోమీటర్ ఉంది అనుకోండి, మనము కంప్లీట్ 400 నుంచి 4000 సెంటీమీటర్ ఇన్వర్స్ వరకు ఉన్న ఐఆర్ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని ఒకేసారి శాంపుల్ పైకి పంపిస్తాం. సో అట్ ఏ టైం పంపించేస్తాం, అట్ ఏ టైం శాంపుల్ పంపించి ఆ శాంపుల్ ఏ ఫ్రీక్వెన్సీస్ని అయితే అబ్జార్బ్ చేసుకుంటుందో అవి అబ్జార్బ్ చేసుకొని మిగిలినంత ట్రాన్స్మిట్ అవుతుంది కదా. సో ఇట్లా ట్రాన్స్మిట్ అయిన ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని కూడా మన డిటెక్టర్ డిటెక్ట్ చేసేస్తుంది అనమాట. సో వాట్ ఎవర్ ద ఇంటర్ఫెరోమీటర్ దట్ ఈస్ దేర్, ఇట్ విల్ బి ఏబుల్ టు జనరేట్ ది ఎంటైర్ వేవ్ లెంత్ రీజియన్ ఆఫ్ ది ఐఆర్ ఫర్ ద శాంపుల్. సో దీనివల్ల ఏమవుతుంది, మనకు ఫాస్టర్ అనాలిసిస్ జరుగుతుంది. చాలా తక్కువ టైంలోనే, విత్ ఇన్ 5 to 6 సెకండ్స్లో మనకు శాంపుల్ స్కానింగ్ అయిపోతుంది. అంత ఫాస్ట్గా ఉంటుంది అనమాట ఎఫ్టీఐఆర్లో. సో ఇంకో మెయిన్ డిఫరెన్స్ వచ్చిందే మనకు, ఈ డిస్పర్సివ్ ఐఆర్లో ఫ్రీక్వెన్సీ డొమైన్ స్పెక్ట్రా వస్తుంది, వెరాస్ ఇన్ ఎఫ్టీఐఆర్ విల్ బి గెటింగ్ ఎ టైమ్ డొమైన్ స్పెక్ట్రా. సో ఆ టైమ్ డొమైన్ స్పెక్ట్రాని మళ్ళీ మనం ఫ్రీక్వెన్సీ డొమైన్ స్పెక్ట్రాకి ఒక ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ ద్వారా కన్వర్ట్ చేసుకుంటే మనకు నార్మల్ ఆర్ కన్వెన్షనల్ ఐఆర్ స్పెక్ట్రమ్ వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ టూ కేటగిరీస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ఐఆర్ స్పెక్ట్రోఫోటోమీటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ దిస్ స్లైడ్ వీఆర్ హ్యావింగ్ ద డిస్పర్సివ్ ఐఆర్ ఇన్స్ట్రుమెంట్. డిస్పర్సివ్ ఐఆర్ ఇన్స్ట్రుమెంట్ ఉంది. సో డిస్పర్సివ్ ఐఆర్ ఇన్స్ట్రుమెంట్లో ఏంటి అంటే, యూ కెన్ సీ వీఆర్ హ్యావింగ్ ఏ సోర్స్ ఏ. ఇక్కడ ఏ అనే
కాంపొనెంట్ ఉంది కదా, దిస్ ఈస్ ద ఇన్ఫ్రారెడ్ సోర్స్, ఇన్కాండిసెంట్ బల్బో, నెర్నెస్ట్ గ్లోయరో లేదు గ్లోబార్ సోర్సో అట్లాంటివన్నీ అనమాట. దెన్ శాంపుల్, దెన్ బి ఈజ్ శాంపుల్ బీమ్, సో శాంపుల్ని మనము ఇక్కడ ప్లేస్ చేస్తాం. దెన్ సి ఈజ్ చాపర్ ఆర్ రొటేటింగ్ మిర్రర్. దెన్ డి ఈజ్ మోనోక్రోమాటర్. సో డిస్పర్స్ వైర్ ఇందాక మనం చెప్పాం కదా, మోనోక్రోమాటర్ ఉండొచ్చు, అది గ్రేటింగ్ అన్నా అవ్వచ్చు లేదు ప్రిజం అన్నా అవ్వచ్చు. దెన్ ఈ ఈజ్ డిటెక్టర్. దెన్ ఎఫ్ ఈజ్ శాంపుల్ యాంప్లిఫైయర్. దెన్ దీని నుంచి అల్టిమేట్గా ఇట్ విల్ గో టు ద రికార్డర్ అండ్ ద స్పెక్ట్రమ్ విల్ బి రికార్డెడ్. సో డిస్పర్సివ్ ఐఆర్లో ఏంటి అంటే మనకు మోనోక్రోమాటర్స్ ఉంటాయి. బట్ వెరాస్ ఇన్ ఎఫ్టిఐఆర్ ఇఫ్ యు సీ దెర్ విల్ బి నో మోనోక్రోమాటర్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, సోర్స్, ఇంటర్ఫెరోమీటర్, శాంపుల్, డిటెక్టర్ అండ్ శాంపుల్ ప్రాసెసింగ్. సో ఈ పర్టికులర్ ప్లేస్ ఉంది కదా ఇంటర్ఫెరోమీటర్, సో ఇంటర్ఫెరోమీటర్ ప్లేస్లో మనకు డిస్పర్సివ్ ఐఆర్లో మోనోక్రోమాటర్ ఉంటుంది, మోనోక్రోమాటర్. whereas in FTIR we are having interferometer. ఇది మేజర్ డిఫరెన్స్. సో ఇదైతే డిస్పర్సివ్ ఐఆర్, ఇంటర్ఫెరోమీటర్ ఉంటే FTIR. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో హియర్ యూ కెన్ సీ ద మికెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. సో ఇంటర్ఫెరోమీటర్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఎంటైర్ వేవ్ లెంత్ అంతా కూడా ఒక్కసారిగా మనకు శాంపుల్ పైన పడుతుంది. దానివల్ల మనకు శాంపుల్ అనాలిసిస్ అనేది చాలా త్వరగా ఉంటుంది. సో నిన్న ఎలాగైతే యువీలో మనం డిఫరెంట్ పారామీటర్స్ చూసాం క్యాలిబ్రేషన్కి, లైక్ వేవ్ లెంత్ అక్యూరసీ అని, స్లిట్ విడ్త్ అని, తర్వాత వేవ్ లెంత్ ప్రెసిషన్ అని, దెన్ కంట్రోల్ ఆఫ్ అబ్జార్బెన్స్ అని, ఇట్లా. సో అవి పారామీటర్స్ అనేది ఎలా చేస్తున్నాము, మీరు కనుక నిన్న క్లాస్ జాగ్రత్తగా వినుంటే ఒక్కొక్క పారామీటర్ ఒక్కొక్క ఇన్స్ట్రుమెంటల్ కాంపోనెంట్ని అనలైజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ లెంత్ అక్యూరసీ అన్నాము, వేవ్ లెంత్ ప్రెసిషన్ అన్నాము. సో అవి దేని యొక్క వర్కింగ్ని టెస్ట్ చేస్తుంది, మన యువి ఇన్స్ట్రుమెంట్లో ఉన్న లైట్ సోర్స్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, దాని నుంచి జనరేట్ అయ్యే వేవ్ లెన్స్ అన్ని కరెక్ట్గా వస్తున్నాయా లేదా, ఎనర్జీ సఫిషియెంట్ ఉందా లేదా అనేదన్నీ కూడా మనకు ఆ పర్టికులర్ కాంపోనెంట్ నుంచి తెలుస్తుంది, వేవ్ లెంత్ అక్యూరసీ అంతా కూడా. దెన్ సెకండ్ కాంపోనెంట్ మనకు లైట్ సోర్స్ తర్వాత ఏముంది, మోనోక్రోమాటర్. సో మోనోక్రోమాటర్ ఫంక్షన్ బాగా జరుగుతుందా లేదా అనేది మనకు స్లిట్ విడ్త్ అనేది మనం టెస్ట్ చేసాం నేను, అదొక పారామీటర్. సో ఆ స్లిట్ విడ్త్ బట్టి మనం అవన్నీ కూడా అనలైజ్ చేయొచ్చు, ఎలా వర్క్ చేస్తుంది మోనోక్రోమాటర్, ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుందా లేదా అని. దెన్ అలానే బేస్ లైన్ నాయిస్ కావచ్చు, లేకపోతే అబ్సార్ప్షన్ ఆఫ్ సెల్స్ కావచ్చు, లేకపోతే స్టెబిలిటీ ఆఫ్ ది యూవీ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద శాంపుల్ కంపార్ట్మెంట్స్. మనం యూస్ చేసే కూబెట్స్, ఆ శాంపుల్ కంపార్ట్మెంట్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేయడానికి ఆ పారామీటర్స్ అన్ని చూస్తున్నాం. దెన్ డిటెక్టార్కి సంబంధించి కంట్రోల్ ఆఫ్ అబ్జార్బెన్స్, ఫోటోమెట్రిక్ అక్యూరసీ అని, లీనియారిటీ అని, తర్వాత అలానే రెజల్యూషన్ పవర్ అని, ఇట్లాంటివన్నీ కూడా డిటెక్టార్కి మనం చెక్ చేస్తున్నాం. సో అట్లా ప్రతి పారామీటర్ కూడా ఏంటి అంటే దట్ విల్ చెక్ ది వర్కింగ్ క్యాపబిలిటీస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఆఫ్ ఎ సిస్టమ్. సో అట్లా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, లైట్ సోర్స్ అని, మోనోక్రోమాటర్ అని, శాంపుల్, డిటెక్టర్. సో ఇట్లా ప్రతి కాంపోనెంట్ని మనం చెక్ చేస్తాం. సో ప్రతి కాంపోనెంట్ కరెక్ట్గా వర్క్ చేస్తుంటా ఏమని అర్థం, అల్టిమేట్గా ది ఎంటైర్ సిస్టమ్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ. సో అవర్ ఎయిమ్ ఇన్ calibration is mainly focused on whether each and every component in the instrument is working properly or not. సో మనం యూస్ చేసే పారామీటర్స్ అన్నీ కూడా అల్టిమేట్గా ఏం చేస్తాము, దే విల్ బి యూస్డ్ టు చెక్ వెదర్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆర్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. సో కమింగ్ బ్యాక్ టు ద లిస్ట్ ఆఫ్ టెస్ట్ ఆర్ పారామీటర్స్ దట్ ఆర్ టు బి టెస్టెడ్ ఫర్ ఎన్ ఐఆర్ ఇన్స్ట్రుమెంట్. సో ఇవన్నీ కూడా మనం చెక్ చేయాలి. వేవ్ నెంబర్ స్కేల్, డిటెక్టర్ ఎనర్జీ రేషియో, సిగ్నల్ టు నాయిస్ రేషియో, రెజల్యూషన్, జీరో టెస్ట్, కంటామినేషన్ చెక్, త్రూపుట్ చెక్, దెన్ సిస్టమ్ సూటబిలిటీ. సో ఇక్కడ ATR ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంది కదా, దీస్ ఆర్ అటెన్యూవేటెడ్ టోటల్ రిఫ్లెక్టెన్స్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవన్నీ కూడా మీరు హయ్యర్ స్టడీస్లో పీజీలో చదువుతారు, ఇక్కడ అవసరం లేదు, బట్ జస్ట్ ఆ పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం ఈ టెస్ట్ చూసే లోపల యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, దట్ ది IR spectroscopy is mainly used for qualitative analysis rather than quantitative analysis. Qualitative analysis అంటే ఏంటి, ఐడెంటిఫికేషన్ పర్పసెస్కి యూస్ చేస్తాం జనరల్గా. అదే మనం యూవీ తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ యూజ్ బోత్ ఫర్
క్వాలిటేటివ్ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటేటివ్. సో అందుకనే మనము క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ కాబట్టి అక్కడ వేవ్ లెంత్ సంబంధించి చూసాము, అబ్జార్బెన్స్ సంబంధించి చూసాము, అలాంటివన్నీ చూసాం. బట్ ఇక్కడ ఐఆర్లో ఏంటి అంటే కెన్ సీ దట్ వీఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ అబ్జార్బెన్స్ ఆర్ ట్రాన్స్మిటెన్స్, అట్లాంటివి మనం ఎక్కువ కన్సర్న్ కాదనమాట. బికాస్ జనరల్లీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఐఆర్ ఈస్ యూజ్డ్ యాజ్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఆర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్వాలిటేటివ్ అనాలిసిస్. అందుకని మనకు జనరల్గా ఏంటి అంటే ఆ పర్టికులర్ కాంపొనెంట్ పరంగా మనం ఇక్కడ చెక్ చేయట్లేదు. సో దీస్ ఆర్ the list of tests that are to be performed in calibrating an IR instrument. Now let us see one by one. So the first is wave number scale. Wave number scale, the biggest difference between the IR and UV. So IR lo enti ante, if you see the IR spectrum, on the x-axis you'll be having wave number and on the y-axis you'll be having percentage transmittance. So అదే UV తీసుకున్నారు అనుకోండి, UVలో మనకు ఎక్స్ యాక్సిస్లో వేవ్ లెంత్ ఉంటుంది, వై యాక్సిస్లో అబ్జార్బెన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫార్ యూవి, వెరాస్ ఇన్ ఐఆర్ వీఆర్ హ్యావింగ్ వేవ్ నెంబర్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో దిస్ ఈజ్ వేవ్ నెంబర్ న్యూ బార్ అండ్ పర్సంటేజ్ ట్రాన్స్మిటెన్స్ ఆన్ వై యాక్సిస్. సో ఇట్లా మనకు ఐఆర్ స్పెక్ట్రమ్ అనేది రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇన్స్టెడ్ ఆఫ్ వేవ్ లెంత్ వీ నీడ్ టు చెక్ ద వేవ్ నెంబర్ డీటెయిల్స్ అనమాట. వేవ్ నెంబర్ స్కేల్ ఎలా ఉంది అనేది మనం చెక్ చేయాలి. సో జనరల్గా మనం ఐఆర్ తీసుకుంటే 3 డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఏవేవి? ఒకటి నియర్ ఐఆర్, మిడ్ ఐఆర్ అండ్ ఫార్ ఐఆర్ రీజన్స్. సో ఆ మూడిట్లో కూడా మనం జనరల్గా యూస్ చేసేది మిడ్ ఐఆర్ రీజన్. సో మిడ్ ఐఆర్ రీజన్ కనుక తీసుకుంటే వేవ్ నెంబర్ స్కేల్లో కన్వర్ట్ చేస్తే ఇట్ విల్ బి ఫ్రమ్ 4000 సెంటీమీటర్ ఇన్వర్స్ టు 400 సెంటీమీటర్ ఇన్వర్స్. సో వేవ్ నెంబర్ యూనిట్స్ మనం సెంటీమీటర్ ఇన్వర్స్లో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి మనకు ఈ వేవ్ నెంబర్ స్కేల్ 4000 నుంచి 400 వరకు వస్తుంది. సో ఇంకో మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే అబ్జార్బెన్స్ రికార్డ్ చేస్తాం యూవీలో, వెరాస్ ఇన్ ఐఆర్ వీఆర్ రికార్డింగ్ ట్రాన్స్మిటెన్స్. అందుకనే మనకు స్పెక్ట్రమ్ అంతా కూడా రివర్స్లో వస్తుంది అనమాట. అదే యూవీలో అయితే మనకు అప్వర్డ్ పీక్స్ వస్తే ఐఆర్లో మాత్రం మనకు డౌన్వర్డ్ పీక్స్ వస్తాయి. దిస్ ఇస్ బికాస్ వీఆర్ మెజరింగ్ ద ట్రాన్స్మిటెన్స్. So with this we'll start the first parameter or first test called as wave number scale. So wave number scale is generally recorded for standard component or calibration standard called as polystyrene film. పాలిస్టైరిన్ ఫిలిం మనకు ఐఆర్ స్టాండర్డ్లో ఒకటి వస్తుంది. దట్ మీన్స్ ప్యూర్ పాలిస్టైరిన్ ఫిలిం ఆఫ్ ఎ థిక్నెస్ ఆఫ్ 35 మైక్రోమీటర్స్. ఆ ఫిలింని మనం క్యాలిబ్రేషన్ స్టాండర్డ్గా వాడతాం. క్యాలిబ్రేషన్ స్టాండర్డ్ అంటే ఏంటి అంటే దట్ పర్టికులర్ క్యాలిబ్రేషన్ స్టాండర్డ్ విల్ షో the constant response under any type of condition. లైక్ నిన్న మనం యూవీలో చూసాం హోమియం పర్క్లోరైడ్ అని, తర్వాత సోడియం అయోడైడ్ అని, తర్వాత పొటాషియం క్లోరైడ్ అని, తర్వాత పొటాషియం పర్క్లోరేట్ అని, ఇట్లాంటి సబ్స్టాన్సెస్ అన్ని చూసాం కదా. అవన్నీ కూడా ఏంటి అంటే స్టాండర్డ్ క్యాలిబ్రేషన్ స్టాండర్డ్స్ ఫర్ UV spectrophotometer, whereas for IR we'll be using polystyrene film. Polystyrene film ni మనం calibration standard గా యూస్ చేస్తాం. అంటే ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అనేది మనం ఏదో ఒక శాంపుల్ తో కాకుండా విల్ బి టేకింగ్ ద polystyrene film which is of 35 micrometers in థిక్నెస్. సో ఆ పాలిస్టైరిన్ ఫిలింని మనం ఇన్స్ట్రుమెంట్లో పెట్టేసి దాని యొక్క ఐఆర్ స్పెక్ట్రమ్ని రికార్డ్ చేస్తాం. సో ఐఆర్ స్పెక్ట్రమ్ రికార్డ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మనకి ఈ వాల్యూస్లో మనకు అబ్జార్బెన్సెస్ చూపించాలి. అంటే ఈ పర్టికులర్ వేవ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడంతా కూడా మనకు అబ్జార్బెన్స్ చూపించాలన్నమాట. సో అలా అబ్జార్బెన్స్ ఆర్ పీక్స్ కనుక మనకు వచ్చాయి అంటే దట్ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ విత్ రిగార్డ్ టు దిస్ వేవ్ నెంబర్ స్కేల్. మళ్ళీ ఇక్కడ మనము 2 డిఫరెంట్ కాలమ్స్ ఇచ్చాం, మోనోక్రోమాటర్ అని, ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ అని. సో మోనోక్రోమాటర్కి కొంచెం యాక్సెప్టబుల్ లిమిట్స్ ఎక్కువ ఉంటాయి, వెరాస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్కి తక్కువ యాక్సెప్టబుల్ లిమిట్స్ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పారామీటర్ కాల్డ్ యాజ్ వేవ్ నెంబర్ స్కేల్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక్క నిమిషం. సో దిస్ ఈస్ ది టిపికల్ ఐఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎ పాలిస్టైరిన్ ఫిలిం. సో ఇందాక చెప్పాను కదా పాలిస్టైరిన్ ఫిలిం అని. సో పాలిస్టైరిన్ ఫిలిం 35 మైక్రోమీటర్స్ ఉన్న ఫిలింని మనం ఐఆర్లో టెస్ట్ చేస్తే ఇలా మనకు పీక్స్ రావాలన్నమాట. సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసి ఇందాక టేబుల్లో వాల్యూస్ ఉన్నాయి కదా, మనకు వచ్చిన ఐఆర్ స్పెక్ట్రమ్ తర్వాత
స్టాండర్డ్ వాల్యూస్, ఈ వాల్యూస్ అంతా ఒకటిగానే ఉందా లేదా అనేది మనం చెక్ చేస్తాం. అలా చెక్ చేసి సేమ్గా వస్తుంది అంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్ దెన్ దట్ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ విల్ బి పాస్డ్ ఫర్ ద వేవ్ నెంబర్ స్కేల్. సో ఇట్లా మనం పాలిస్టైరిన్ ఫిల్మ్ యూజ్ చేసి వేవ్ నెంబర్ స్కేల్ని చెక్ చేయొచ్చు. Then second parameter is detector energy ratio. Detector energy ratio. సో ఇక్కడ మనం ఏదైతే ఐఆర్లో డిటెక్టార్ వాడుతున్నామో ఆ డిటెక్టార్ ఎనర్జీ రేషియో ఎలా ఉంది, దట్ మీన్స్ వెదర్ దట్ డిటెక్టార్ కెన్ రికార్డ్ ఈవెన్ ఇఫ్ ద ఎనర్జీ ఫ్రమ్ ద శాంపుల్ ఈస్ వెరీ వెరీ లెస్. అంటే అది దాదాపు ఎక్కువ అబ్జార్బ్ చేసేసి తక్కువ ట్రాన్స్మిషన్ జరిగినా కూడా ఈ డిటెక్టర్ కరెక్ట్గా దాన్ని ఆ ఎనర్జీని రికార్డ్ చేయగలదా లేదా అనేది ఇక్కడ మనం చెక్ చేస్తాం. సో ఇక్కడ మనం ఇచ్చాం చూడండి, డిఫరెంట్ ఎనర్జీస్ దగ్గర డిఫరెంట్ వేవ్ నెంబర్స్ దగ్గర ఎనర్జీస్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పాం రేషియోస్. సో ఎనర్జీ అట్ 3990 వర్సెస్ ఎనర్జీ అట్ 2000 సెంటీమీటర్ ఇన్వర్స్. సో ఇట్లా ఈ పర్టికులర్ వేవ్ నెంబర్స్ దగ్గర ఎనర్జీ ఎంత ఉందని రేషియో చూస్తాం. సో వన్స్ ఆ రేషియో చూసిన తర్వాత మనం ఇన్స్ట్రుమెంట్ పర్చేస్ చేస్తాం కదా, ఆ పర్చేస్ చేసినప్పుడు మనకు ఒక మాన్యువల్ ఇస్తాడు. ఇన్స్టాలేషన్ క్వాలిఫికేషన్ జరిగేటప్పుడు దే విల్ గివ్ ఏ మాన్యువల్. సో ఆ మాన్యువల్లో ఇచ్చుంటారు ఈ ఇన్స్ట్రుమెంట్కి ఈ పర్టికులర్ రేషియో వాల్యూ ఎంత ఉండాలి, ఇదెంత ఉండాలి, ఇదెంత ఉండాలి అని. సో మనం దాన్ని చెక్ చేసుకొని ఆ రేషియోస్ తర్వాత మన ఇన్స్ట్రుమెంట్కి కరెక్ట్గా ఉంది అంటే దెన్ అవర్ ఇన్స్ట్రుమెంట్ విల్ బి పాస్డ్ ఫర్ డిటెక్టార్ ఎనర్జీ రేషియో. సో డిటెక్టార్ ఎనర్జీ రేషియో అనేది మనం ఆ రేషియోస్ని చెక్ చేసిన తర్వాత ఆ రేషియోస్ మనకు వచ్చిన రేషియోస్ సేమ్గా ఉంది అంటే దెన్ దిస్ విల్ పాస్ ఫర్ ద పర్టికులర్ డిటెక్టార్ ఎనర్జీ రేషియో టెస్ట్. దెన్ సిగ్నల్ టు నాయిస్ రేషియో. సిగ్నల్ టు నాయిస్ రేషియో అంటే ఏంటి? నాయిస్ అంటే నథింగ్ బట్ ఎటువంటి శాంపుల్ పెట్టలేదు అనుకోండి, శాంపుల్ కంపార్ట్మెంట్ ఎంటీగా ఉంది, అప్పుడు మనం లైట్ని పంపించి డిటెక్టార్తో రికార్డ్ చేసాము. సో అప్పుడు వచ్చేదాన్ని నాయిస్ అంటాం, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంటాం. బ్యాక్గ్రౌండ్ నాయిస్ దట్ మీన్స్ ద రికార్డింగ్ ఆఫ్ ది ఐఆర్ whenever there is no sample in the compartment. అదే సిగ్నల్ అంటే మన శాంపుల్ ఉన్నప్పుడు కంపార్ట్మెంట్లో ఏదైతే రికార్డింగ్ జరుగుతుందో దాన్ని సిగ్నల్ అంటాం. సో దాన్ని ఆ పర్టికులర్ కంపారిజన్నే మనం ఇక్కడ సిగ్నల్ టు నాయిస్ రేషియో ఉంటున్నాము. సో సిగ్నల్ అనేది ఏంటి? శాంపుల్ పెట్టినప్పుడు వచ్చిన ఐఆర్ రీడింగ్స్. నాయిస్ అంటే శాంపుల్ లేనప్పుడు వచ్చిన ఐఆర్ రీడింగ్స్. సో అట్లా సిగ్నల్ టు నాయిస్ రేషియోను మనం కంపేర్ చేసి ఇన్స్ట్రుమెంట్ యొక్క డిటెక్టార్ క్యాపబిలిటీస్ ఎలా ఉంది అనేది మనం అసెస్ చేయొచ్చు. సో అగైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిటెక్టార్స్ ఉంటాయి. సో అట్లాంటి డిటెక్టార్స్లో మనం జనరల్గా యూస్ చేసేది టీజీఎస్, ట్రైగ్లిజరిన్ సల్ఫేట్ డిటెక్టార్ని మనం జనరల్గా ఎక్కువ యూస్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ది ఐఆర్ ఇన్స్ట్రుమెంట్స్లో. సో టీజీఎస్, ట్రైగ్లిజరిన్ సల్ఫేట్, సో డైడ్యూటీరియం ట్రైగ్లిజరిన్ సల్ఫేట్ సబ్స్టాన్స్తో ప్రిపేర్ అయిన డిటెక్టార్ని యూస్ చేస్తాము. సో ఆ డిటెక్టార్ సంబంధించి అగైన్ ఈ పర్టికులర్ పీక్ టు పీక్ నాయిస్ని మనం ఈ వేవ్ నెంబర్స్ దగ్గర రికార్డ్ చేస్తాం. సో రికార్డ్ చేసి మనకు వాల్యూస్ ఎలా అయితే వస్తుందో మనకి ఇచ్చిన మ్యానుఫ్యాక్చరర్ స్పెసిఫికేషన్స్, ఆ మాన్యువల్ ఉంటుంది కదా, దాంట్లో చెక్ చేస్తాం అనమాట. సో మనకు వచ్చిన వాల్యూస్ ఆ స్పెసిఫికేషన్ బుక్లో ఉన్న వాల్యూస్ రెండు కనుక మ్యాచ్ అయితే సిగ్నల్ టు నాయిస్ రేషియో మనకు టెస్ట్ పాస్ అయినట్లు అనమాట. సో మనం ఎయిదర్ పీక్ టు పీక్ నాయిస్ అన్నా తీసుకోవచ్చు, లేదు వాటి రూట్ మీన్ స్క్వేర్ వాల్యూస్ అన్నా తీసుకోవచ్చు, ఏదన్నా తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక పారామీటర్ తీసుకొని మనం అసెస్ చేసి సిగ్నల్ టు నాయిస్ రేషియో పాస్ అయిందా లేదా అనేది చెప్తాము. దెన్ రెజల్యూషన్. సో రెజల్యూషన్ అంటే వాట్ ఈస్ రెజల్యూషన్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద క్యాపబిలిటీ ఆఫ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద క్లోజ్లీ రికార్డెడ్ పీక్స్. అంటే పక్క పక్కన ఉండే పీక్స్ లేదు వేవ్ నెంబర్ సేమ్గా ఉండే పీక్స్ని ఎంతవరకు అది క్లియర్గా సపరేట్ చేసి రికార్డ్ చేయగలుగుతుంది అనేది రెజల్యూషన్. సో రెజల్యూషన్ ఇన్ ద సెన్స్ మనం జూమ్ చేసామనుకోండి స్పెక్ట్రమ్ని సాఫ్ట్వేర్లో, అది ఎంత వరకు జూమ్ అవుతుంది అనేది కూడా రెజల్యూషన్గా మనం ఒక్కొక్కసారి చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జూమింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ స్పెక్ట్రమ్ వచ్చింది కదా, ఈ స్పెక్ట్రమ్ని మనం జూమ్ చేసామనుకోండి ఈ పర్టికులర్ ఏరియా వరకు. సో అప్పుడు ఏమవుతుంది? ఈ పర్టికులర్ ఏరియానే మొత్తం స్పెక్ట్రమ్ కవర్ అవుతుంది. మళ్ళీ దాంట్లో ఒక ఏరియా సెలెక్ట్ చేస్తే మళ్ళీ జూమ్ అవుతుంది. సో అట్లా మనకు ఎంత సబ్ డివిజన్ ఆఫ్ వేవ్ నెంబర్ వరకు వస్తుంది అనేది రెజల్యూషన్ అనమాట. సో 3000, 3000, 3001, 3002, 3003 ఇట్లా కనుక మనకు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వేవ్ నెంబర్కి మనకు క్లియర్ కట్ రికార్డింగ్ ఉంది అంటే అట్లాంటివి హై రెజల్యూషన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం.
అట్లా కాకుండా 3000, 3005, 3010, 3015 అట్లా 5 వేవ్ నెంబర్స్ డిఫరెన్స్ ఉంటే తక్కువ రెజల్యూషన్ ఉన్నట్లు. సో అట్లా ఆ రెజల్యూషన్ అనేది కూడా మనకు కొన్నిసార్లు క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఇంపార్టెంట్. సో అగైన్ that resolution is determined using the polystyrene film. Polystyrene film యూస్ చేసే మనం రికార్డ్ చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ ఇచ్చాం చూడండి, లిమిట్స్ ఫర్ మోనోక్రోమాటర్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ ఇన్స్ట్రుమెంట్స్. మోనోక్రోమాటర్స్కి ఎలా రావాలి, ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్స్కి ఎలా రావాలి. సో ఎలా చెప్తున్నాము, డిఫరెన్స్ బిట్వీన్ ద పర్సంటేజ్ ట్రాన్స్మిటెన్స్ at the transmission maximum of 2870 and 2849, ఈ 2 వేవ్ నెంబర్స్ దగ్గర డిఫరెన్స్ ఇన్ ట్రాన్స్మిటెన్స్ పాలిస్టైరిన్ ఫిలింకి వచ్చిన ఐఆర్ స్పెక్ట్రంలో ఈ 2 వేవ్ నెంబర్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అనేది చూసి వచ్చింది కనుక గ్రేటర్ దాన్ 18 అయితే రెజల్యూషన్ పాస్ అయినట్లు. అలానే ఇంకొకటి సెకండ్ వేవ్ నెంబర్ రేంజ్ ఎంత, 1589 సెంటీమీటర్స్ అండ్ 1589 సెంటీమీటర్స్. ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ గ్రేటర్ దాన్ 10 ఉంది అంటే పర్సంటేజ్ ట్రాన్స్మిటెన్స్. అగైన్ you can call that particular monochromator instrument is having a very good resolution. అలానే FTIRకి కనుక చూసినట్లయితే అగైన్ సేమ్ వేవ్ నెంబర్స్ దగ్గర చూస్తాం, బట్ ఇవి కొంచెం సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి వీటికి కొంచెం లిమిట్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మీకు మోనోక్రోమాటర్లో 18 ఉంటే ఇక్కడ ఎంత ఉంది, యూఆర్ హ్యావింగ్ ఓన్లీ 0.33. అదే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 0.08. సో అట్లా ఇవి కొంచెం సోఫిస్టికేటెడ్ హయ్యర్ ఎండ్ ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి వీటికి లిమిట్స్ తక్కువ ఉంటాయి. సో అట్లా మనము రెజల్యూషన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో యూ కెన్ సీ హియర్, సో రెజల్యూషన్ ఎక్స్ వై అని చెప్పాం కదా. సో ఎక్స్ అంటే ఈ పర్టికులర్ వేవ్ లెంత్ రేంజ్ దగ్గర, వై అంటే ఈ పర్టికులర్ వేవ్ రేంజ్ దగ్గర. సో ఇక్కడ మనం చూస్తున్నాం, సో ఈ 2 పీక్స్కి మధ్య ఎంత ట్రాన్స్మిటెన్స్ డిఫరెన్స్ ఉంది, అలానే ఈ రెండింటికి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది అనేది మనం చూసి ఆ వచ్చిన వాల్యూస్ ప్రకారం కంపేర్ చేస్తాం. సో దిస్ ఈస్ డన్ ఫర్ అగైన్ ద కాలిబ్రేషన్ స్టాండర్డ్ కాల్డ్ యాజ్ పాలిస్టైరిన్ ఫిలిం. పాలిస్టైరిన్ ఫిలింకి మనం చేసి మన ఇన్స్ట్రుమెంట్ యొక్క రెజల్యూషన్ ఎలా ఉంది అనేది డిటర్మైన్ చేస్తాం. దెన్ జీరో టెస్ట్. సో జీరో టెస్ట్ అనేది అగైన్ ఇట్ ఈస్ డన్ ఫర్ ద పాలిస్టైరిన్ ఫిలిం. పాలిస్టైరిన్ ఫిలింకి ఏంటి అంటే కొన్ని వేవ్ లెంగ్త్స్ దగ్గర ఆల్మోస్ట్ కంప్లీట్ అబ్జార్ప్షన్ ఉంటుంది. అంటే ఏంటి అబ్జార్ప్షన్ కంప్లీట్గా అంటే ట్రాన్స్మిషన్ ఏమవుతుంది, ట్రాన్స్మిషన్ 0 అయిపోతుంది కదా. సో ఆ పర్టికులర్ ట్రాన్స్మిషన్ అనేది 0 అనేది ఇది రికార్డ్ చేస్తుందా లేదా అనేది మనం అగైన్ చెక్ చేస్తాం అనమాట. యూ కెన్ సీ దట్ ఫర్ పాలిస్టైరిన్ ఫిలిం 2925 దగ్గర అలానే 700 దగ్గర ఆల్మోస్ట్ కంప్లీట్ అబ్జార్ప్షన్ ఉండడం వల్ల మనకు ఈ పర్టికులర్ ట్రాన్స్మిటెన్స్ అనేది దాదాపు 0కి వచ్చేస్తుంది. సో వచ్చిన వాల్యూస్ మనకు నెగిటివ్ రాకుండా 0 కంటే కొంచెం ఎక్కువ ఉంటే ఈ జీరో టెస్ట్ పాస్ అయినట్లు, లేదు అంటే ఈ పర్టికులర్ జీరో టెస్ట్ ఫెయిల్ అయినట్లు అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఏమేమి వేవ్ లెంగ్త్స్ చెప్తున్నాం చూడండి, 2925 అండ్ 700. సో 700 దగ్గర ఆల్మోస్ట్ ఇక్కడ చూసినట్లయితే చూడండి ఆల్మోస్ట్ 0 ట్రాన్స్మిటెన్స్ ఉంది. అలానే 2925 దగ్గర అగైన్ యూఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 0 అబ్జర్వెన్స్. సో ఆ పర్టికులర్ వేవ్ నెంబర్స్ దగ్గర మనం ఈ జీరో టెస్ట్ చేస్తాం అనమాట. దెన్ సో దీస్ ఆర్ ద సమ్మరీ ఆఫ్ the list of parameters that are to be tested for NIR instrument. సో ఫస్ట్ వేవ్ నెంబర్ స్కేల్ని పాలిస్టైరిన్ ఫిలిం యూస్ చేసి చెక్ చేస్తున్నాము. సో పాలిస్టైరిన్ ఫిలిం చెక్ చేసినప్పుడు ఆ రికార్డ్ అయిన స్పెక్ట్రమ్స్లో మనకు వేవ్ నెంబర్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి పీక్స్ అనేది చెక్ చేయాలి. సో స్టాండర్డ్ వేవ్ నెంబర్స్ దగ్గరే మనకు వచ్చిన పీక్స్ కూడా మ్యాచ్ అయిందంటే దట్ ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ పాస్డ్ ఫర్ వేవ్ నెంబర్ స్కేల్. దెన్ సెకండ్ ఈజ్ డిటెక్టర్ ఎనర్జీ రేషియో. సో డిటెక్టర్ యొక్క క్యాపబిలిటీస్, అది ఎంత ఎనర్జీని ఎగ్జాక్ట్గా డిటర్మైన్ చేయగలుగుతుంది, కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా అనేది ఈ పర్టికులర్ పారామీటర్ ద్వారా చూస్తాము. సో ఇక్కడ ఒక 2 డిఫరెంట్ వేవ్ నెంబర్ సెలెక్టెడ్ వేవ్ లెంగ్త్స్ దగ్గర ఎనర్జీ రేషియోస్ తీసుకుంటాము. సో వచ్చిన వాల్యూస్ని మనకిచ్చిన ఇన్స్టలేషన్ మాన్యువల్లో ఉంటుందన్నమాట. సో ఆ మాన్యువల్లో మనం చూసినప్పుడు ఆ రేషియోస్ మనకు వచ్చిన రేషియోస్ సేమ్గా ఉంది అంటే ఈ పర్టికులర్ సిగ్నల్ టు నాయిస్ రేషియో పాస్ అయినట్లు. దెన్ రెజల్యూషన్. సో పాలిస్టైరిన్ ఫిలింకే చేస్తున్నాం మళ్ళీ. సో పాలిస్టైరిన్ ఫిలిం చేసినప్పుడు ఇందాక మనం చూసినట్లు 2 డిఫరెంట్ వేవ్ నెంబర్స్ దగ్గర పర్సంటేజ్ ట్రాన్స్మిటెన్స్ ఎంత ఉంది అనేది చూస్తున్నాం. సో అంతకంటే ఎక్కువగా ఉంది అంటే రెజల్యూషన్ పాస్ అయినట్టు, లేదు అంటే ఫెయిల్ అయినట్టు. దెన్ అలానే సిగ్నల్ టు నాయిస్ రేషియో, ఇది కూడా అంతే. సో విత్ శాంపుల్ వితౌట్ శాంపుల్ మనం చూసినప్పుడు
మనకు ఆ సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎలా ఉంది అనేది కంపేర్ చేస్తాము. అగైన్ స్టాండర్డ్ మాన్యువల్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్కి కంపేర్ చేస్తాం. దెన్ జీరో టెస్ట్ అంటే పాలిస్టైరీన్ ఫిలింకి పర్టికులర్ వేవ్ లెన్స్ దగ్గర మనకు ఎటువంటి ట్రాన్స్మిటెన్స్ ఉండదు అనమాట. సో ఆ ట్రాన్స్మిటెన్స్ మనకు కంప్లీట్గా అబ్జార్బ్ అయినా జీరో ఉందా లేదా నెగిటివ్ వాల్యూస్ ఉందా చూస్తాం. సో నెగిటివ్ వాల్యూస్ ఉంది అంటే మన ఇన్స్ట్రుమెంట్కి జీరో టెస్ట్ ఫెయిల్ అయినట్లు. అదే జీరో ఆర్ కొంచెం గ్రేటర్ దాన్ జీరో వాల్యూస్ ఉంది అంటే మన ఇన్స్ట్రుమెంట్ జీరో టెస్ట్ పాస్ అయినట్లు. ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా, కంటామినేషన్ చెక్, త్రూపుట్ చెక్, ఇవంతా మీకు అవసరం లేదు. సో దిస్ ఈస్ ఫర్ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ కాల్డ్ as attenuated total reflectance IR spectrophotometers. These will be studied in your PG courses. M.Pharm లో మీకు ATR ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ది IR. సో రిలేటివ్ టు UV యు ఆర్ హ్యావింగ్ సమ్వాట్ ఈజీ క్యాలిబ్రేషన్ ప్రొసీజర్ ఫర్ IR. సో ఐఆర్లో కొంచెం మీకు రిలేటివ్గా ఈజీ ప్రొసీజరే ఉంటుంది. దీంట్లో మెయిన్గా మనము ఈ రెండు వేవ్ నెంబర్ స్కేల్ తర్వాత రెజల్యూషన్ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. మిగతావన్నీ కూడా చేయాలి, బట్ ఉన్న వాటిల్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చిందే వేవ్ నెంబర్ స్కేల్ రెజల్యూషన్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్యాలిబ్రేషన్ ఆఫ్ IR ఇన్స్ట్రుమెంట్.